నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వార్తలు రావడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓను స్టూడియో 18 న్యూస్ సంప్రదించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ నరేంద్ర కుమార్ స్టూడియో 18 న్యూస్ తో మాట్లాడుతూ గతంలో కంటే డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ వ్యాధులు కేసులు తగ్గాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టూడియో 18 న్యూస్ ద్వారా ప్రజలకు వివరించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే సమీప వైద్యశాలలో సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ సి నరేంద్ర కుమార్, RM1 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్. ఈ మనకు జనవరిలో ఫిబ్రవరిలో మనకు పైరెక్సియా కేసెస్ జనవరిలో కాస్త ఎక్కువ ఉండే. జనవరిలో దాదాపు 1361 డెంగ్యూ పరీక్షలు చేస్తే దాంట్లో 59 డెంగ్యూ పరీక్షలు పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. వాళ్లకు బాగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. తర్వాత మలేరియా కేసెస్లో మలేరియా ఉందని సస్పెక్ట్ చేస్తే 250 కేసులు టెస్ట్ చేసాము. ఒకరికి కూడా మలేరియా పాజిటివ్ రాలేదు. మలేరియా కేసెస్ నిల్లండి. కానీ ఈ టైఫాయిడ్కి సంబంధించిన పరీక్షలు 1644 చేశాను. దాంట్లో 100 కేసెస్ పాజిటివ్, వైడల్ పాజిటివ్ వచ్చినాయి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పారిశుద్ధ్య లోపం వలన, ఆహారం పరిశుభ్రంగా లేకపోవడం వలన ఈ టైఫాయిడ్, గ్యాస్ట్రెంటైటిస్, వైరల్ డయేరియాలు ప్రబలే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, సామూహికాలు, సంబరాలు జరుగుతుంటారు కాబట్టి ఈ సంబరాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండి నాణ్యమైన ఆహారం తీసుకుంటూ మంచి కలుషితం కాని వాటర్ తీసుకోవటం వలన ఈ డయేరియా వ్యాధులను మనం నివారించవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి నివారణకి దోమలు, మలేరియాకు దోమలు, ఈ రెండింటిని నివారించడానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే చుట్టుపక్కల నీళ్లు లేకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల మురికి నీళ్లు నిల్వ ఎందుకు ఉంటుంది? మనం వాడిన మురికి నీరు అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి ఆ నిల్వ లేకుండా చూసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాలున్న చోట వాలు లేకుండా చూసుకోవడము, నీరు పోతుందా లేదా, నీరు మోరీలలో ఉన్న చెత్త చెదారం తీసేయడము, తర్వాత వాటి మీద నూనె లాంటి పదార్థాలు వేయడము, తర్వాత టెంకలు, తర్వాత టైర్లు, తర్వాత టీవీ, ప్లాస్టిక్ ఏవి అన్నీ బోలేసి 3 రోజులకు ఒకసారి చేస్తే ఈ డెంగ్యూకి సంబంధించిన దోమ చచ్చిపోతుంది. రెండోది ఏంటంటే ఇదే విధంగా కాకుండా రంపం పొట్టు ఎక్కడైనా దొరుకుతుంది మన దగ్గర. ఆ రంపం పొట్టుకు చిన్న క్లాత్ మూట కట్టేసేసి గట్టిగా ఇంత బాల్స్ మాదిరిగా చేసుకొని దాన్ని ఏదైనా నూనెలో నానబెట్టాలి రాత్రిపూట. ఏది వాడిన వంట నూనె అయినా పర్వాలేదు, లేక డీజిల్ అయినా పర్వాలేదు, ఏదైనా ఆయిల్లో నానబెట్టేసేసి నీళ్లు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో అక్కడ ఆ బాల్ వేసేస్తే ఏమవుతుందంటే ఆ నూనె స్ప్రెడ్ అవుతుంది. నూనె స్ప్రెడ్ అయితే దాంట్లో ఉన్న లార్వా మొత్తం చచ్చిపోతుంది, ఆక్సిజన్ రాకుండా. ఆ విధంగా చేయటం వల్ల ఆయిల్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే కాస్త సందున్నా ఆ సందులోకి వెళ్ళిపోతుంది. సో ఆ లార్వాకు ఆక్సిజన్ రాదు. లార్వా 3 నిమిషాలకు ఒకసారి పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి ఆ లార్వా చచ్చిపోతుంది. సో ఆ విధంగా దోమల లార్వా చచ్చిపోతే ఆటోమేటిక్గా 7 days ఈ ప్రక్రియ చేస్తే దోమలు మొత్తం నిర్మూలించడానికి బాగుపడుతుంది. ఇంకోటి, పిల్లలు ఎగురుతూ ఉంటారు కాబట్టి ఆ పిల్లలకి ఏం చేయాలంటే తండ్రిలది ఒక పాత షర్టు వేస్తే ఫ్లీట్స్ మాదిరిగా వస్తుంది. సో వాళ్ళకి దోమలు కుట్టకుండా ఉంటుంది. ఈ చేతులు, కాళ్లకు నిమ్మ నూనె లాంటిది ఏదైనా నూనె కొబ్బరి నూనెలో కలిపి రాస్తే దోమ కుట్టకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే మనకు డెంగ్యూ కానీ మలేరియా కానీ రాదు. ఈ అతిసార వ్యాధి వచ్చే ఛాన్సెస్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలు ఉంటుంది కాబట్టి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడము, తర్వాత మంచి వాటర్, క్లోరినేటెడ్ వాటర్ కానీ RO వాటర్ కానీ ఇంట్లో వీలుని బట్టి మంచి వాటర్ తీసుకోవడం చేస్తే ఈ మనకు డయేరియా సంబంధించిన వ్యాధులు రాకుంటుంది. ఈ డయేరియా సంబంధించిన వాళ్ళ పిల్లలకు నివారణ చేసిన, ముఖ్యంగా పిల్లలకు వస్తే చాలా సీరియస్గా వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా బాయిల్ వాటర్ కానీ ఆహార శుభ్రంగా ఇవ్వడం కానీ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఇది హార్ట్ అటాక్ కారణం అంటూ ఉండదు. మన ఆహార విధానాలు ఏదైతే ఉందో ఆహారంలో 3-4 సార్లు తీసుకోవడము, 3 సార్లు తీసుకోవడము, నూనెలు తీసుకోవడము, దానివలన పొట్ట చుట్టూ మనకు కొవ్వు పెరుగుతుంది. పొట్ట చుట్టూ ఎప్పుడైతే కొవ్వు పెరుగుతుందో ఆ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మన నరాలలో అంటే జుగునల్ వెయిన్స్లలో, తర్వాత హార్ట్ వెయిన్స్లలో
ఆర్టరీస్లో బ్లాక్ ఏర్పడుతుంది. ఈ బ్లాక్ దాదాపు ఏ వయసు అంటే 18 నుంచి 20 వయసులో ఎవరికైనా వస్తుంది. కానీ వారు ఎప్పుడైతే వాళ్ళు ఆరోగ్య పటిమతో ఉంటారో కొత్త రక్తనాళాలు ఆటోమేటిక్ వస్తుంది. కానీ ఎప్పుడైతే అందరు కోవిడ్ రావడం అనుకుంటారో లేకుంటే ఇది అనుకుంటారో, ఈ స్ట్రెస్ ఏదేంటి అది లక్షల రూపాయలు సంపాదించాలని, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని, లేకుంటే ఫ్యామిలీ స్ట్రెస్, స్టూడెంట్స్ దీనివల్ల ఏమవుతుంటే స్ట్రెస్ వలన ఆ రక్తనాళాలు కుంచుకుపోవడము, ఉన్న బ్లాక్ను ఆపేయడం జరుగుతుంది. ఈ విధంగా స్ట్రెస్ వలన, తర్వాత ఆహార నియమాలు లేకపోవడం వలన, సరి అయిన శారీరక శ్రమ లేకపోవడం వలన మనకు ముఖ్యంగా పట్టణాలలో ఇది కనపడుతుంది. పల్లెటూర్లలో కానీ లేకుంటే ఏది అడవిలో ఉండే బ్రతికే మనుషులలో కానీ అస్సలు కనపడదు. ఎందుకంటే వాళ్ళకి ఆహారం ఎట్లా దొరుకుతుందంటే తగినంత అవసరమంతా దొరుకుతుంది. మనకు ఈజీగా ఆహారం దొరుకుతుంది. పక్కకు పోని బిస్కెట్స్, పక్కకు పోని ఇది చాక్లెట్స్, పక్కకు పోని చిప్స్ ఇవన్నీ దొరుకుతుండే కాబట్టి, తర్వాత కూల్ డ్రింక్స్, ఈ విధంగా మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవటం వలన మన రక్తనాళాలలో అతిలో కొవ్వు పేరుకపోవడం జరుగుతుంది. మేము ఒక 100 మంది టెస్ట్ చేస్తే 100 మందిలో 95 మందికి రక్తనాళాలు మూసుకొని ఉంటాయి. కానీ ఆ రక్తనాళాలకు తగ్గట్టు శ్రమ చేయటం వలన నిదానంగా కొత్త రక్తనాళాలు ఏర్పడి వాళ్ళకు హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉంటుంది. ఈ హార్ట్ అటాక్స్ ఇది అని కారణం కోవిడ్ వచ్చింది కాబట్టి కోవిడ్ కారణం అనుకుంటుండ్రు, స్ట్రెస్ కారణం ఉంటుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే సడన్గా చనిపోవడానికి కారణం అంటే, ఎందుకంటే జిమ్లలో కూడా ఎక్సర్సైజ్ చేస్తే సడన్గా, ఎందుకంటే ఆయన ఎక్సర్సైజ్ కెపాసిటీ 40% ఉండొచ్చు, ఎక్సర్సైజ్ కెపాసిటీ 60 చేస్తే ఆటోమేటిక్గా హార్ట్ పంపింగ్ అనేది పడిపోతుంది. ఆ టైంలో సిపిఆర్, డిఫిబ్రిలేటర్స్ ఉండవు, సిపిఆర్ ఉండదు. అక్కడ ప్రతి ఒక్కరికి సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వాలి. జిమ్లో ఉన్న వాళ్లకు, బస్ స్టాండ్లో ఉన్న వాళ్లకు, రైల్వే స్టేషన్లకు సిపిఆర్ ట్రైనింగ్ కంపల్సరీ కావాలి. తర్వాత డిఫిబ్రిలేటర్స్, ఈ షాపింగ్ మాల్ ఉందనుకోండి, డిఫిబ్రిలేటర్ ఉండదు. డిఫిబ్రిలేటర్ ఉండి ట్రైనింగ్ పడిపోగా డిఫిబ్రిలేటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెండు మనము చేయగలిగితే సడన్గా కొలాప్స్ అయిన వాళ్ళను చేయొచ్చు. తర్వాత ఇంకోటి అంటే కొలాప్స్ కాగానే కూర్చోపెడతారు. ఎప్పుడైతే కొలాప్స్ అయినప్పుడు మనిషి యొక్క రక్త ప్రసరణ మెదడుకు తగ్గిపోతుంది. మనిషిని కూర్చోపెట్టొద్దు, ఏమి తాగించొద్దు, పడుకోబెట్టేసేసి